సో ఈ వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించిన కెప్టెన్సీ విషయంలో నా ఒపీనియన్ ఏంటనేది చివరిలో చెప్తా. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. ఇక విషయంలోకి వెళ్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ మేనేజ్మెంట్ ప్రతి సీజన్లో బైస్ విషయంలో చూసుకుంటే ప్లేయర్స్ని మంచిగానే ఉంటుంది. ద థింగ్ ఏంటంటే మన దగ్గర ఎంత గొప్ప రిసోర్సెస్ ఉన్నాయనేది ఇంపార్టెంటో కాదో పక్కన పెడితే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనం ఎంత బెస్ట్గా యూజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో సన్ రైజర్స్ చాలాసార్లు ఫెయిల్ అవుతూనే వస్తుంది. దీనికి రీజన్ కూడా నేను చెప్తా. ఎందుకంటే ఆల్రెడీ మనకి సౌత్ ఆఫ్రికా T20 లీగ్ స్టార్ట్ అయింది. అక్కడ మక్రమ్ విన్నింగ్ కెప్టెన్, వాళ్ళు ఒక కప్ కూడా తీసుకొచ్చేసిండు. సో తనని ఇక్కడ కంటిన్యూ చేయాల్సిన అవసరం సన్ రైజర్స్కి ఉంది. అది తెలిసినా కూడా ప్యాట్ కమిన్స్ని బై చేసిర్రు. సో ప్యాట్ కమిన్స్ వరస్ట్ బౌలర్ అని నేను వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కూడా. సో ఇప్పుడు అతన్ని కొనడం వల్ల క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. ఏంటి, ఆల్రెడీ విన్నింగ్ అంటే అక్కడ సౌత్ ఆఫ్రికా T20 లీగ్ విన్నింగ్ కెప్టెన్ని ఉంచాలా లేకపోతే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్సీ ఇవ్వాలా, ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఇంకా బైస్ విషయంలో చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా ఇలాంటి బెస్ట్ ప్లేయర్స్ని టీంలో తీసుకుంటుంది. కానీ ఉన్న 4 స్లాట్స్లో ఎవరిని ఆడించాననేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. గ్లెన్ ఫిలిప్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ నా విషయానికి వస్తే, బట్ తనని ప్లేయింగ్ లెవెల్లోనే ఉంచదు. మరి అతన్ని ఎందుకు తీసుకుంటుందో అర్థం కాదు. సో ఇలా ప్లేయర్స్ని తీసుకునడం కంటే ఉన్న ప్లేయర్స్ని ప్లేయింగ్ లెవెల్లో ఎలా సీజ్ చేయాలనేది ఫస్ట్ థింగ్ SRH మెయింటైన్ చేయాలి. సో యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ SRH నా ఒపీనియన్ ఇది. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్ చేయండి. అండ్ ఎవరికి క్యాప్టెన్సీ ఇస్తే బెస్ట్, ఎందుకు బెస్ట్ అనేది కూడా కామెంట్ చేయండి. నా అభిప్రాయం ఇది. అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్లో చేయండి. మనది కొత్త ఛానల్ కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.